Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. So, my dear coders, I am back with another new video. So, present ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ వచ్చేసి మన ఆప్టంలో ఇంటర్వ్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయంట. సో దాని గురించే. సో లాస్ట్ వీక్ నేను అనుకున్న ఇంటర్వ్యూస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. సో దేర్ నో మోర్ ఇంటర్వ్యూస్ అనుకున్నా. బట్ లేటెస్ట్గా జరిగిన ఒక అప్డేట్ ప్రకారం ఇంటర్వ్యూస్ ఇంకా జరుగుతున్నాయంట. సో ఎవరికి ఆ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని ఈ వీడియో నేను చెప్పబోతున్నాను. సో కోడర్స్ ప్రజెంట్గా ముందుగా అయితే మీ అందరికీ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మన వాట్సాప్ ఛానల్ని ఫాలో చేస్తూ అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేస్తూ చాలామంది కీపింగ్ సపోర్టింగ్ మీ. సో అవన్ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ హు ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ మనం సపోర్ట్ చేసిన ప్రతి వారికి అవన్ రియల్లీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ గైస్. అండ్ ప్రజెంట్ అయితే మనకి లాస్ట్ వీక్ మనకి తెలుసు, గత 1 మంత్ మనం చెప్తున్నాం ఆప్టంలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. సో రిఫరెన్స్ మీద బేస్ చేసుకుని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారని చెప్తున్నా. అదేవిధంగా ఇంటర్వ్యూ ఎలా టఫ్గా ఉంది, ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, సో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారని, అదేవిధంగా ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, సెలెక్ట్ అయిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరిగింది, అండ్ వాళ్ళకు జాయినింగ్ లెటర్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు జాయిన్ ఆఫ్ డేట్ ఎప్పుడు అని చెప్పేశాను. సో ఏప్రిల్ 7 కొంచెం జాయినింగ్ అవుతున్నారు. అండ్ ప్రజెంట్ మనం కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్న సమయంలో చాలామంది అడిగారు ఏంటంటే, బ్రో మేము కూడా రిఫరెన్స్ బేస్ని మాకు తెలిసిన ఫ్రెండ్స్ రిఫర్ చేస్తే మేము మెయిల్ సెండ్ చేసాం, బట్ మాకు ఎటువంటి మెయిల్ రాలేదు, లైక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినట్టు రాలేదు, బట్ ఏం చేయాలి మేము చాలామంది అడిగారు. అండ్ కొందరు చెప్పాను, లైక్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేబీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెయిల్స్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకి, లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మెయిల్ చేస్తుంటారు. సో అందుకు వాళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు ప్రతి మెయిల్ చెక్ చేసుకుంటూ వాళ్ళకి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి టైం పడుతుందని చెప్పాను. అండ్ కొందరికి ఏం చెప్పానంటే మేబీ వాళ్ళు కావాల్సిన రిక్వైర్డ్ మెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకున్నారేమో, సో దేర్ విల్ బి నో మోర్ హైరింగ్, కాబట్టి మేబీ ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వచ్చు అని చెప్పేసాను. అండ్ ఇంకొందరు అయితే మేబీ మీ ఒక కొత్త మెయిల్ ఐడితో మళ్ళీ రిఫర్ పంపిస్తే మాకు ఏమైనా ఛాన్స్ ఉంటాయా, బికాస్ మేము ఎప్పుడో ఒక 20-25 డేస్ బ్యాక్ పంపించాం, ఎందుకంటే మాకు ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అని చెప్పి చాలామంది టెన్షన్ పడ్డారు, ప్యానిక్ అయ్యారు. సో అన్నట్టే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఎవరికైతే రిఫరెన్స్ పంపించి మెయిల్ చేశారో వాళ్ళకి ఇప్పుడు ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వాళ్ళకి మెయిల్స్ వచ్చాయి. షెడ్యూల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అండ్ మీకు చూపిస్తాను, కొందరికైతే నాతో షేర్ చేసుకున్నారు, లైక్ బ్రదర్ వి గాట్ మెయిల్స్ ఫ్రమ్ ఆప్టమ్, సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని చెప్పేసి మాకైతే మెయిల్స్ వచ్చి చెప్పారు. సో ఆ మెయిల్ క్లియర్గా ఉంది. సో డేట్లో మెడికల్ కోడింగ్ అనలిస్ట్గా మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాను, ఫేస్ టు ఇంటర్వ్యూ, మీరు అటెండ్ అవ్వండి. అండ్ ఒక నోట్ పెట్టారు, దిస్ ఇంటర్వ్యూస్ ఆర్ ఓన్లీ కండక్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ షెడ్యూల్ మెయిల్ వచ్చిన వాళ్ళకే. సో పీపుల్ హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మెయిల్స్ లేకుండా ఇంటర్వ్యూ వాళ్ళకి కండక్ట్ చేయడం, వాళ్ళని అలౌ చేయని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. సో అదైతే ఫస్ట్ అయితే ఐ ఫెల్ట్ హ్యాపీ. సో పీపుల్ ఎవరైతే గత 25 డేస్ వెయిట్ చేశారో వాళ్ళకు గుడ్ న్యూస్ అండ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. బికాజ్ చాలామంది ప్రజెంట్ సిచ్యువేషన్ చాలామంది ఎంత స్ట్రెస్ అవుతున్నారో, ఎంత ప్యానిక్ అవుతుందో తెలిసిన విషయమే. సో అన్నట్టయితే ప్రజెంట్ అయితే వాళ్ళకు గుడ్ న్యూస్. బట్ ఇంకొక స్టెప్ ఉంది, అదేంటిదంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలి. బికాస్ వీ నో దట్ సో ఆప్టంలో ఎంత టఫ్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో క్వాలిఫై అవ్వడం అనేది అంత ఈజీ మాట కాదు, లైక్ బికాస్ చాలా ఇన్డెప్త్గా నాలెడ్జ్ సంబంధించిన అనాటమీ కానీ ఐసీటీ గైడ్లైన్స్ చాలా డెప్త్గా అడుగుతున్నారు. సో ఎవరైతే చాలా పర్ఫెక్ట్గా ఫుల్ నాలెడ్జ్ ఉండి ప్రతి అడిగిన క్వశ్చన్కి క్లారిటీగా క్లియర్గా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పిన వాళ్ళకే సెలెక్ట్ చేస్తున్నారు ఆప్టంలో. సో అదొకటైతే ప్రజెంట్ నడుస్తుంది, కాబట్టి ఇంకా చాలా టెన్షన్ అవుతున్నారు. అండ్ కొందరైతే లైక్ కొందరు ఈవెన్ నేను కూడా, బికాస్ చాలామంది చెప్పే విషయం అంటే బ్రదర్ చాలా మంత్స్ లైక్ 4 to 5 months మేము ట్రైనింగ్ లైక్ చాలా టైం ఇన్వెస్ట్ చేసి అమౌంట్ నియర్లీ ఒక 1 lakh దాకా అమౌంట్ ఖర్చు పెట్టి ఇన్ని మంత్స్ వెయిట్ చేసిన తర్వాత తీరా జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదామంటే ఓపెనింగ్స్ సరిగా ఉండట్లేదు, ఉన్న కాంపిటీషన్ హెవీగా ఉంది. చాలా మంది ఎవ్రీ మంత్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ యాజ్ ఎ సర్టిఫైడ్ ఫ్రెషర్గా వస్తున్నారు ఎగ్జామ్ రాసి. సో క్వాలిఫై ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళందరికీ జాబ్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఏదైనా ఒక చిన్న కంపెనీ ఎలా ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్, ఒక చిన్న కంపెనీకి వెళ్తేనేమో అక్కడ వాళ్ళు హైర్ చేస్తున్నారు కానీ తక్కువ లో శాలరీ, తక్కువ ప్యాకేజ్, అదేవిధంగా నైట్ షిఫ్ట్స్, అదేవిధంగా క్యాబ్ ఫెసిలిటీస్ ఏం లేని ఫెసిలిటీ లేవని ఒక చాలా డిసప్పాయింటింగ్ ఉంది. ఇటు ఒక ఎంఎన్సీ టాప్ కంపెనీస్లో ఒకళ్ళు జాబ్ కొట్టేద్దాం అనుకుంటున్నారు, అక్కడ ఇంటర్వ్యూ చాలా టఫ్గా కండక్ట్ చేస్తున్నారు అండ్ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో ఇవన్నీ తట్టుకుని ఒక జాబ్ని ఫేస్ చేసి ఇవన్నీ ఒక జాబ్ కొట్టాలంటే ప్రజెంట్ జాబ్ మార్కెట్లో చాలా టైట్గా ఉంది, లైక్ చాలా టఫ్గా ఉంది. స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిసప్పాయింట్మెంట్ చాలా ఫేస్ చేస్తున్నారు. ప్రజెంట్ అలా ఉంది. ప్రజెంట్ చాలా మంది చాలా డిస్కరేజ్ అయిపోతున్నారు, ఇంకా ఎన్ని మంత్స్, బికాస్ మేము సిపిసి సర్టిఫై పొంది నియర్లీ 4 months 3 months 5 months అవుతుంది అండ్ ప్రజెంట్ మనం ఎవరు హైర్ చేసుకోవట్లేదు. ఒకవేళ
చిన్న కంపెనీస్ వెళ్దామంటే భయం అవుతుంది. ఫ్రెషర్‌గా వెళ్తే వాళ్ళు ఇచ్చిన బాండ్ 2 ఇయర్స్, 18 మంత్స్ బాండ్‌ని వాళ్ళు బ్రేక్ చేసి వేరే కంపెనీ మంచి ఆఫర్ ఉంటే అక్కడికి వెళ్ళలేక, సో ఇటు ఆ కంపెనీ జాయిన్ అవ్వలేక యూనో చాలా స్ట్రెస్‌కి లోనవుతున్నా అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బికాస్ మీకు తెలుసు చాలా మంది ఇంటి దగ్గర నుంచి ఒక జాబ్ తెచ్చుకుంటా అని చెప్పి చాలా మంది గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హైదరాబాద్‌కి వచ్చి హాస్టల్‌లో జాయిన్ అయ్యి హాస్టల్ ఫీస్ కడుతూ ఇట్లా ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ వి నో దట్ మన ఎనర్జీ గాని, మన టైం గాని, మనీ గాని ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇదే జరుగుతుంది ప్రెజెంట్ కోడర్స్. అండ్ ప్రెజెంట్ అయితే రిఫరెన్స్ అనేది క్లోజ్ అనేది చెప్తున్నారు. సో మా సీనియర్స్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రెజెంట్ అయితే రిఫర్ ద్వారా ఇంకా ఓపెనింగ్స్ అయితే ఏమి లేవు. మేబీ పీపుల్ ఒక 1 మంత్ బ్యాక్ ఎవరైతే రిఫర్ ఇచ్చారో వాళ్ళకి ప్రెజెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఫ్రెషర్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే మేబీ ఒక 2 మంత్స్ తర్వాత అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అని చెప్పారు. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. మేబీ ఒక 2 మంత్స్ తర్వాత ఇలా రిఫరెన్స్ ద్వారా కాకుండా డైరెక్ట్ వాకిన్స్ అని ఒక ఆప్టోమ్‌లో గాని ఫర్దర్ వేరే మంచి కంపెనీస్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే చాలా మంది ఎవరైతే ఒక మెడికల్ కోడర్‌గా వాళ్ళ లైఫ్‌ని బిగించేద్దాం. వాళ్ళు వాళ్ళ కెరియర్‌ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇట్ విల్ బి గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాను. సో కోడర్స్ మీలో ఎంతమంది ఆల్రెడీ లాస్ట్ మంత్ ఆప్టమ్‌లో మెడికల్ కోడింగ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు? లేకుంటే ఈ వీక్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వబోతున్నారు? అండ్ ఒకవేళ అటెండ్ అయ్యి ఉంటే మీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఆప్టమ్‌లో? సో హౌ యూ ఓవర్‌కమ్ ఎలా ఫేస్ చేశారు? అండ్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా? ఒకవేళ సెలెక్ట్ కాకపోతే వాట్స్ ద రీజన్? సో మీ ఇంటర్వ్యూలో బాగా టఫ్ క్వెషన్స్ ఏ క్వెషన్స్ అడిగారో తప్పకుండా మన కామెంట్ చేయండి కోడర్స్. ఎందుకంటే ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో సో దే విల్ గెట్ సమ్ క్లియర్ పిక్చర్. సో వాళ్ళు ఇంకా కంప్లీట్‌గా ప్రిపేర్ అవుతారు. సో నేను బిగినింగ్ చెప్తున్న ఒక విషయం అదేంటిదంటే మీరు సిపిసి ఎగ్జామ్‌కి ఎంత టఫ్‌గా, ఎంత ఫోకస్‌గా, ఎంత కాన్సంట్రేషన్‌గా ప్రిపేర్ అయ్యారో ద సేమ్ వే ఇంటర్వ్యూ కూడా అంతే. గివ్ యూర్ 100% ప్రిపేర్డ్ అవ్వండి. ప్రతి అనాటమీ గాని, ప్రతి టాపిక్‌నో మెడికల్‌కి సంబంధించిన ప్రతి టాపిక్ కవర్ చేయండి. బికాస్ మనకి ఒకసారి ఇంటర్వ్యూ అటెండ్ తర్వాత ఇంటర్వ్యూ మనకి ఏ క్వెషన్ ఎక్కడి నుంచి అడుగుతారో చెప్పలేం కాబట్టి బీ ప్రిపేర్డ్. వెల్ ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎక్కడి నుంచి ఏ క్వెషన్ అడిగినా రెడీ టు ఆన్సర్. సో ఇన్ ఎ పర్ఫెక్ట్ వే ఇన్ ఎ క్లిస్టర్ క్లియర్‌గా ఆన్సర్ చెప్పే విధంగా మీరు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి. సో అదే నేను చెప్పగలుగుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ కోడర్స్ జాబ్ సిపిసి ఎగ్జామ్ క్వాలిఫై ఎన్ని మంత్స్ అయినా జాబ్ రావట్లేదు మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వకండి. కొంచెం మీకు మీరు లో ఫీల్ అవ్వకండి. ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్‌ని మీరు ఏమంటారు ఫీడ్ చేయండి. మీ బ్రెయిన్ నాలెడ్జ్‌తో ఫీడ్ చేయండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఏ ఇంటర్వ్యూ‌కెళ్ళినా క్రాక్ చేయాలి గాని ఒక పాజిటివ్ థాట్‌తో కాన్ఫిడెంట్‌తో ఉండండి. అండ్ ఆన్ ద రైట్ టైమ్ ఇంటర్వ్యూ ఒకటి ఇలా ఓపెనింగ్ ఉన్నందున వెళ్లి క్రాక్ చేయండి. సో ఇన్ ద మీన్ వైల్ మీకు ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నా లైక్ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవుతుండండి. సో విల్ కమ్ టు నో దట్ ఏ కంపెనీ వాళ్ళు ఏ క్వెషన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంది అండ్ సో ఎలా ఉందని మీకు తెలిసొస్తది కాబట్టి సో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ మీరు అంతగానే ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఒక మంచి కంపెనీ, ఎంఎన్‌సీ కంపెనీస్ టాప్ ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా మీరు వాటిని క్లియర్ చేసే విధంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. సో అదే నేను చెప్పగలుగుతున్నాను కోడర్స్. అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది అడుగుతున్నారు ఆప్టిమల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ క్వెషన్స్ ఎలా ఉన్నాయి? సో ఎలా ప్రిపేర్ అని అడుగుతున్నారు. ఒకవేళ నాకేమైనా అప్డేట్ గాని, ఇన్‌పుట్ గాని ఇంతకుముందు ఇంటర్వ్యూ అటెండ్ వాళ్ళ దగ్గర చూస్తే నేను తప్పకుండా దానికోసం స్పెషల్ వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటిదంటే మీరు గనుక ఆప్టమ్‌లో ఒకసారి వెళ్లి రిజెక్ట్ అయితే మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. మేబీ ఒక 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ మళ్ళీ ట్రై చేయొచ్చు. సో ఈ గ్యాప్‌లో మీరు ఎక్కడ ఖాళీ ఉండకుండా లైక్ ఆప్టమే కాదు దేర్ ఆర్ సమ్ అదర్ బెటర్ కంపెనీస్, ఎంఎన్‌సీ కంపెనీసే ఉన్నాయి. సో అక్కడ మీరైతే ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది ఏమంటారంటే ఆప్టమ్‌లో జాబ్ రావాలంటే ఒక లక్‌లా ఫీల్ అవుతున్నారు. సో మ్యాటర్ ఏందంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటే మంచి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు మీరు మీరు ఫీల్ అవ్వాలి. ఆ కంపెనీలో జాబ్ కొట్టడం లక్ కాదు. మీ స్కిల్ సెట్‌ని ఆ కంపెనీలో వాళ్ళు హైర్ చేసుకొని మిమ్మల్ని ట్రైన్ చేసి మీ స్కిల్స్‌ని ఆ కంపెనీలో ఇన్‌పుట్ చేయడం మీరు లక్‌గా ఫీల్ అవ్వండి. సో ఒక పాజిటివ్ అనేది మీ బ్రెయిన్‌కి, మీ బాడీకి ఫీడ్ చేయండి కోడర్స్. సో గైస్ అది ఈరోజు చెప్పాలనుకున్న వీడియో. అండ్ ఒకవేళ మీకు గనుక ఆఫ్టర్ నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ ఒక మెయిల్ వస్తే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సో ఈ వీక్‌లో ఇంటర్వ్యూ కేవలం ఆప్టోలో కాకుండా ఎక్కడైనా మెడికల్ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రతి వారికి ఆల్ ది బెస్ట్ అండ్ గివ్ యువర్ బెస్ట్ అండ్ పర్ఫార్మ్ వెల్ అండ్ గెట్ ఎ జాబ్ అండ్ స్టార్ట్ యువర్ కెరియర్ కోడర్స్. అండ్ అది కూడా చెప్పాలనుకున్న వీడియో టాపిక్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్‌ని ఫాలో చేయండి అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో చేయండి కోడర్స్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ అండ్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ and prepare well. Thanks for watching. Love you all. Have peace. See you soon.